గగన్ మహల్ ఇది 16వ శతాబ్దపు రాజభవనం, రాయల్ ప్యాలెస్ పెనుగొండ కోట లోపల గలదు. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యపు ద్వితీయ రాజధానిగా నిర్మించబడినది. విజయనగర రాజులు దీనిని సమ్మర్ క్యాపిటల్ అంటే వేసవి రాజధానిగా వ్యవహరించేవారు. దీనిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పునరుద్ధరించి పర్యాటకులకు కనువిందు గొలుపు రీతిగా తయారు చేశారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు నియమించిన వాచ్మెన్ దీని సంరక్షకుడు శ్రీ వెంకటస్వామి గారు వచ్చి దీన్ని తాళాలు తెరిచి మాకు లోపలికి ప్రవేశం కల్పించారు. వారికి చాలా చాలా ధన్యవాదములు. హంపి విజయనగరం నుండి వేసవి విడిది కోసం వచ్చు విజయనగర రాజులకు తన నాట్య ప్రతిభతో ఆహ్లాదం కలిగించిన రాజనర్తకి గంగమ్మ పేరు మీద ఈ గగన్ మహల్ అంకితం ఇవ్వడం జరిగిందట. దీని నిర్మాణం పరిశీలించినట్లయితే ఇది భారతీయ, ద్రవిడ, పర్షియన్ ఆర్కిటెక్చర్ల కాంబినేషన్లో నిర్మించినట్లు తెలుస్తుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దీనిని ఫేస్ లిఫ్ట్ చేసినప్పుడు దీని ఒరిజినల్ ఆర్కిటెక్చర్ పాడవకుండా కాపాడి మనకు ఆనాటి రాజమహల్ను జ్ఞాపికగా నిలిపారు. రండి చూద్దాం. ఇదిగో శ్రీకృష్ణదేవరాయలి పెయింటింగ్. ఆంధ్ర కన్నడ ప్రజానీకానికి ఆరాధ్యమైన ప్రభు శ్రీకృష్ణదేవరాయలు. ఒకప్పుడు భూతమహల్గా ఉండేది ఈ గగన్ మహల్ను నేడు సుందర రాజమహల్గా తీర్చిదిద్దారు. పెనుగొండ కోటలో అంతగా శ్రద్ధ చూపని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఈ గగన్ మహల్ విషయంలో అతి శ్రద్ధగా వ్యవహరించి దీనిని సుందర్ మహల్గా మనకు అందించారు. ఈ గగన్ మహల్ తూర్పు ముఖంగా 2 అంతస్తులలో నిర్మించబడింది. చతురస్రాకారంలో నిర్మించబడింది. సెకండ్ ఫ్లోర్ వెళ్ళడానికి మరియు టెర్రస్ పైకి వెళ్ళడానికి కూడా మెట్లు కూడా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి, ఆర్చెస్ 45 ఆర్చులు ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో 12 ఆర్చులు ఉన్నాయి. ఈ ఆర్చెస్ చూస్తుంటేనే మనకి పర్షియన్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు విజయనగర సామ్రాజ్యపు రాజముద్రలు కనిపిస్తాయి.
ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మెట్ల మార్గం. ఇది అప్పటి లివింగ్ రూమ్. ఇక్కడ నుంచి చూస్తే రామాలయం అండ్ కాశీ విశ్వేశ్వర టెంపుల్ రెండూ కనిపిస్తాయి. ఇప్పుడు ఆ రామాలయాన్ని పునరుద్ధరిస్తున్నారు. పదహారవ శతాబ్దంలో నిర్మించిన ఈ మహల్ ఇప్పటికి చెక్కు చెదరకుండా ఎంత సుందరంగా ఉంది. పదండి మనం టెర్రస్ పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి చూస్తే చూడండి, శిఖరం, ఈ టెర్రస్ పైన శిఖరం లాంటిది. ఇది ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ని చూపిస్తుంది. పెనుగొండ కొండ ఈ పైనుంచి కనిపిస్తుంది. మేము ఈ రాజమహల్ని చూసి చాలా ఆనందానికి లోనయ్యాం. శ్రీకృష్ణదేవరాయలు నివసించిన మందిరం, ఆ మందిరంలో మేము వెళ్ళి కాసేపు గడిపినందుకు ఆ మహానుభావుని, ఆయన వీరోచిత గాథలను తలుచుకుంటూ చాలా ఆనందాన్ని పొందాము. సెకండ్ ఫ్లోర్లో ఈ సెంటర్లో ఉన్న భాగంలో రాజావారు కొలువు తీరి ఉండేవారట. ఈయనకి ఎడమ వైపున ఉన్న రూమ్లో రాణివారు ఉండేవారట. అందుకు రాణివారు రావడానికి ఇక్కడ ఓపెనింగ్ ఉండేది, ఒక ద్వారం ఉంది. కుడివైపు ఉన్న భాగంలో మహామంత్రి తిమ్మరుసు గారు ఉండేవారట.
ఇదిగోండి, ఇది తిమ్మరుసు గారు ఉండే గది. ఈ రాజమహల్ని చూసి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వీలైతే పెనుగొండకు వెళ్ళినప్పుడు ఈ గగన్ మహల్ని తప్పక దర్శించండి. ఈ చారిత్రక కట్టడాలని మనం చూడడం రియల్గా అదొక అద్వితీయమైన అనుభూతి. పెనుగొండ చేరడానికి అనంతపురం జిల్లా ముఖ్యపట్నం నుంచి అనేకమైన బస్సులు ఉంటాయి అండ్ రైలు మార్గం కూడా ఉంది పెనుగొండకి. పుట్టపర్తికి 33 కిలోమీటర్ల దూరంలో పెనుగొండ ఉంది. దగ్గరలోని ఎయిర్పోర్ట్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బెంగళూరు నుంచి 150 కిలోమీటర్ల దూరంలో పెనుగొండ ఉంటుంది. Thanks for watching this video. Please do like, share, comment and subscribe to our channel RKSS Creations. Do not forget to click bell icon. Yay!